హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ అదేవిధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ఈఎస్ పిఎస్సి అనగా ఉపాధ్యాయులు విశ్వాసాన్ని సర్కార్ అనేది కోల్పోయిందని, సో ముఖ్యమంత్రిని కలిసి అవకాశం కూడా లేదని చెప్పేసి, అవకాశం ఏది అని చెప్పేసి టీచర్ల సంఘాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ విద్యారంగంపై పరిష్కారాలని ప్రధాన డిమాండ్లు రాష్ట్రంలో ప్రభుత్వం పోరుకు సిద్ధంగా ఉందన్నమాట. సో ఎందుకంటే టీచర్లకు సంబంధించినటువంటి డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చలేదని 16 సంఘాలు గల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సో ఈ నెల 23న చలో హైదరాబాద్కి అయితే పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా అయితే నిర్వహించబోతున్నట్లు సో ఇందులో యుఎస్పిఎస్సి స్టీరింగ్ కమిటీ సభ్యులు చావా రవి తెలిపారు జరిగిందనమాట. సోమవారం దోమలగూడ టిఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో మహాధర్నా పోస్టర్ కూడా వారు ఆవిష్కరించడం అయితే జరిగిందనమాట. సో ప్రధాన డిమాండ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే టీచర్లు, ఇక రిటైర్ అయిన టీచర్లు, ఉపాధ్యాయులకు పెన్షన్లకు సంబంధించి బెనిఫిట్స్ అనేది అందించాలి. ఇక ముఖ్యంగా నగదు రహిత చికిత్స కూడా హాస్పిటల్లో కల్పించాలని పిఆర్సీ నివేదికను తెప్పించుకొని 2023 జూలై 1 నుంచి ఫిట్మెంట్ వర్తింపచేయాలని, ఎయిడెడ్ స్కూళ్ళకు సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేయాలని, టీచర్లకు పదోన్నతులు కూడా కల్పించాలని, అవకాశం ఇవ్వాలని, సిపిఎస్ యాజమాన్య వాటాను ఉద్యోగులకు ఖాతాలను బదిలీ చేయాలని, విద్యారంగంలో ఎన్జిఓ జోక్యాన్ని కూడా సో మొత్తం మీద ఉండకూడదనే విధంగా ఇక మోడల్ గురుకుల టీచర్లకు సంబంధించి 0-10 పద్ధతి ద్వారా వేతనాలు కూడా ఇవ్వాలని, టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్ను రూపొందించి అన్ని రకాలటువంటి పోస్టులు కూడా శాశ్వతంగా నియామకం చేపట్టాలని, సో ఉద్యోగులందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని అయితే ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల 23వ తారీఖున ఇందిరా పార్కు వద్ద ధర్నా, అదే రోజు పిఎస్సి అనగా ఏదైతే త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి, ఎప్పుడు నిర్వహించబోతున్నారు ఏందనేది తెలంగాణ రాష్ట్రంలో అదే రోజు పార్టీ సంబంధించినటువంటి కీలక నేతలతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంది. ఇటు ఉద్యోగులకు కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మొత్తం మీద ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.